మీరే మా ఇవాళ గెస్ట్లు కాబట్టి మీ కవితలతోనే ఇవాళ షో స్టార్ట్ చేద్దాం. ఓకే. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ ఉమా. నేను రవితేజ పైన పెద్ద కవిత రాశాను బికాస్ రవితేజ అంటే పిచ్చి నాకు. చెప్పండి. రవితేజ సినిమా పేరు బల్పు, చింతపండు ఉంటుంది పులుపు, ఆడపిల్లలు అంటేనే వలుపు, ప్రదీప్ ఇలా రావచ్చి చేతిలో చేయగలుపు. ఇందులో ఆయన సినిమా పేరు తప్ప ఆయన ఏమీ లేదు ఇందులో. బట్ ఆయనకి తప్పకుండా చేరుస్తారమ్మా ఈ కవితని. థ్యాంక్ యూ. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. నాగిన్ డాన్సులు బానే వేస్తారా. ఇంకో కవిత. హాయ్ ప్రదీప్. ఈనేంటి ఇంతున్నాడు. భయ్యా కళ్ళజోడు పెట్టుకోవాలి నువ్వు. మట్టైపోతావు రో, చీపురు కట్టయిపోతావు రో, నువ్వు కింద పడిన ఇత్తడి బిందికి సొట్టయిపోతావు రో. ఏం లే చీకటికుందని చెప్పయ్యా. సో పులికి ఉంటాయి చారలు, వాటికి బలం కోరలు, అవి కరిస్తే రక్తపు దారలు. ఎక్స్ప్రెస్ రాజా షోలో స్టూడెంట్సే కదా నిద్ర దారులు. థ్యాంక్ యూ. ఇంకో కవిత. హాయ్ భయ్యా, నా పేరు హరీష్. హరీష్ భయ్యా, హరీష్. ఏదో అంటున్నాడు. ఓర్ని తస్మా నీ పేరేంటి భయ్యా? హరీష్. హరీష్ ఒక కవిత చెప్పు. ఓర్ని తస్మా గట్టి చెప్పు నాన్న. ఓర్ని తస్మారం బొడ్డు, రోజు తినాలి గుడ్డు. ఫస్ట్ లైన్ చెప్పు. తస్మర్ బొడ్డు. అదేదో మింగేస్తున్నావు, వదులు, బయటకు వదులు, కింద చూడకు. ఓన్ని తస్మరంలా బొడ్డు, రోజు తినాలి గుడ్డు, బట్టలు కుట్టడానికి కావాలి థ్రెడ్. అది నీ చిప్స్. అది చిక్స్ కాదురా, చీక్స్ రా. నీ చీక్స్ చూస్తే నోరు నుంచే బ్రెడ్. ఇది కాదు కానీ ఫస్ట్ లైన్ చెప్పురా. ఓన్ని తస్మరంలా బొడ్డు. వీడికి నేర్పించేది ఏంటది? ఓన్ని తస్మరంలా బొడ్డు. తెల్లగా ఉండేది కాగితం, దాని మీద నేను రాసే ప్రతి అక్షరం నీకే అంకితం. అందుకే నువ్వే నా జీవితం. ప్రదీప్, నీ చర్యలు ఊహాతీతం. ఒక్కసారి కూడా నాకేసి చూడలేదు తెలుసా. మొత్తం అటు ఇటు చూసే చెప్పాడు కవిత అంతా. నాకు అర్థమైంది. నేను కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామినర్ అస్సలు చూడా. నాకు ఇష్టమైన ఊరు బందరు, అక్కడ టీ కొట్టి పెట్టి బతుకుతారు కొందరు, టీ తాగి బ్రతికేవారు మరికొందరు. నీ ప్రదీప్, నీకు లవర్స్ ఎందరు. అరే టీ కొట్టికి నాకేమైనా సంబంధం ఉందా? ఏదో చివరిలో నా మీద ఒకటి పడేయాలి కాబట్టి పడేస్తున్నారా మీరు. వెరీ గుడ్. లాభం లేదు, నాది మొదలెట్టాల్సిందే. అందమైన సముద్రపు అలా, అర్ధరాత్రి వస్తుందో అద్భుతమైన కళ, మనలో ఎక్కడో ఒకడ దాగి ఉంటుంది కళ, మా పక్కింట్లో ఉంటుంది శశికళ, ఈ రోజు మీ అల్లరి ఉండాలి ఆకాశం తాకేలా. అండ్ వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్ టుడే. మా డికిడియం గారికి మైక్ ఇవ్వండి. హాయ్. హాయ్. నీ పేరు? వసుత. ఏ క్లాస్? యూకేజీ. బాగుందా యూకేజీ? నాకు కూడా నచ్చలే యూకేజీ. 2 సార్లు చదివించారు నా చేత. ఏ తీప్తి అనేవాడిని, బి అనరే బి, ఏ తీపి అలాగే తస్మా స్మా. డార్లింగ్ డాన్స్ చేసా? కమాన్ దా. ఒక పిల్లకే ఉంది ఏంట్రా? అరే ఈ స్టైల్ భలే ఉందిరా, ఇంకో సైడ్ లేదు. సూపర్ చేసేవరా.
అసలు అసలు ఇంత బాగా చేసావు. అనవసరంగా ఆ స్పాట్ లో ఉన్న అమ్మాయి పాప ఎంత కష్టపడి డాన్స్ చేసిందో. ఇక 2 times ఇల్లా అంది. వాట్ ఏ స్టెప్ అది అసలు మామూలుగా తెలుసా. వండర్ఫుల్ అన్న. ఓకే, టైర్డ్ అయ్యో బాగా, కాసేపు రిలాక్స్ అవుతావు నాన్న. ఏం ఏం డార్లింగ్, ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. వెళ్ళి కూర్చోనా. ఓకే, సో మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్. ఎక్స్ ఫర్ ఎక్సలెంట్ థాట్స్. బస్ స్టాప్ లో నేను ఒక అమ్మాయిని చూసా, ప్రపోజ్ చేశా. నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్ కి చెప్పింది. వాళ్ళ ఫాదర్ నన్ను కొట్టడానికి వచ్చాడు. అదే నాకు ఎక్సలెంట్ థాట్ వచ్చింది. ఒక థాట్, అక్కడ ముసలి తాత వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, చిన్న పిల్లలు అందరు తేడా లేకుండా ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసుకుంటూ వెళ్ళా. వాళ్ళ ఫాదర్ ఏమనుకున్నా ఇది పిచ్చి పట్టింది అనుకుంటా వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. అది ఎలా ఉంది భయ? ఎక్సలెంట్ థాట్. చాలా. అందులో ఎవరో ఒకరు తగులుకుంటే అయిపోయేది. ఓకే, పీ ఫర్ ప్రెగ్నెంట్ కి వచ్చే థాట్స్. ఇంకో 6 నెలలో నాకు బాబు పాప పుడుతుంది. ఓ ప్రదీప్ కాజల్ కంగ్రాచులేషన్స్. కాజలో లేదో ప్రదీప్ పుడతాడు అనుకుంటే నాలాంటి చెత్త ఏదో పుట్టాడు. వాడు పెరుగుతుంటే వీడు ఎందుకు పుట్టాడో అనిపిస్తుంది. వాడు ఎడ్యుకేషన్ అయ్యే లోపల నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో అనిపించింది నాకు. పెళ్ళైందా నీకు? ఆర్ ఫర్ రోమియో థాట్స్. ఈ థాట్స్ ఎలా ఉంటాయంటే చూసిన ప్రతి సారీ 1 minute. వన్ మోర్. టేక్ 2 యాక్షన్. ఆర్ ఫర్ రోమియో థాట్స్. ఈ థాట్స్ ఎలా ఉంటాయంటే చూసిన ప్రతి అమ్మాయి నాకే పడిపోయింది అనుకుంటారు. బైక్ మీద తిప్పించుకొని షాపింగ్ లకి తిప్పుతాడు. నాకు ఒక బకరా దొరికాడు అనిపిస్తుంది. పాపం వీళ్ళని చూస్తే జాలేస్తుంది. ఎందుకు? నన్ను మెయింటైన్ చేయడానికి వీళ్ళందరూ బకరా అవుతున్నారు కాబట్టి. ఈ ఫర్ హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ శిరీష. నైస్ హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ. ఈ ఫర్ ఈకలు పీకే థాట్స్. ఇలాంటి ఈకలు పీకే థాట్ లాంటి నాకు ఆలోచించే ఫ్రెండ్ నాకు ఒకటి ఉంది ప్రదీప్. అదేం చేస్తుందంటే కోడికి ఎలా దాని ఈకలు ఎలా పీకాలా, మళ్ళీ దానికి ఎలా అంటించాలా అని ఆలోచిస్తుంది. కొత్తగా ఏంటంటే ఈ మధ్య సింహాలకి పులులకి దాని బొచ్చు ఎలా పీకాలా, మళ్ళీ ఎలా అంటించాలా అని చూస్తుంది. ఓకే, కోడ్ అంటే అటు ఇటుగా తిరుగుతూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది, పీక్కోవచ్చు, అతికించుకోవచ్చు. ఈ పుల్లు సింహాల దగ్గరికి ఎలా వెళ్తారమ్మా? నైస్ థాట్. ఆవిడ అడిగానని చెప్పావండి. ప్రదీప్, ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. ఓ ప్లీజ్. ఎస్ ఫర్ సమరం థాట్స్. అంటే యుద్ధం థాట్స్. యుద్ధానికి వెళ్ళే థాట్స్. జీవితం అనేది ఒక యుద్ధం. మనిషిలా పుట్టావు, పాకాలంటే యుద్ధం, నడవాలంటే యుద్ధం, ఎగ్జామ్స్ అంటే యుద్ధం, బతకాలంటే యుద్ధం. జీవితం అంటేనే ఒక యుద్ధం, జీవితం అంటూనే ఒక యుద్ధం. మనిషి పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు యుద్ధం 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 అంటేనే సమరం. ఉండడానికి చేసే ప్రతి పని వెనకాల మినీ యుద్ధమే ఉంటుంది. సూపర్ మా. ఇంకో ఎస్ ఫర్ సింపుల్ థాట్స్. నా ఫ్రెండ్ అడిగాను ప్రదీప్లా ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలరా అంటే నీలాగా గడ్డం పెంచమన్నాడు. పెంచాను, అవ్వలేదు. నీలా డ్రెస్సింగ్ స్టైల్ ఏమన్నాడు, వేశాను, అవ్వలేదు. నా ఫ్రెండ్ అన్నాడు అరే ప్రదీప్లా డ్రెస్సింగ్ స్టైల్ గడ్డం వేస్తే కాదురా, ప్రదీప్లా యాంకరింగ్ పంచులు వేస్తే అవుతావురా, ఎక్స్ప్రెస్ రాజా షోకి వెళ్ళరా అంటే వచ్చాను భయ్యా. సాధారణంగా అంటే గత కొన్ని సంవత్సరాలుగా అందరికీ అంటుకున్న ఒక వ్యాధి ఫేస్బుక్. చాలామంది ఫేస్బుక్లో ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తారు. ఇట్ ఈస్ ఫన్ కదా, వెరైటీ వాళ్ళందరూ అందులో కనిపిస్తూ ఉంటారు మనకి. ఇలాంటి వింత జీవులు కూడా నేను బతికే ప్రపంచంలో బతుకుతున్నాయా అనిపిస్తాను. ఎలాగో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి వ్యక్తుల్ని చూసినప్పుడు ఈడేవాడు ఇంత తేడాగా ఉన్నాడని
బ్లాక్ చేయాలనిపిస్తుంది? ఎలాంటి వాళ్ళని, ఎలాంటి అకౌంట్స్? ఫేస్బుక్ లో బ్లాక్ చేద్దామన్నా మంచోళ్ళు దొరకట్లేదు భయ్య. ఓ పని చేయి, రాత్రి కూర్చుని ఒకసారి జాగ్రత్తగా కొట్టు, మోస్ట్ తేడా బ్యాచ్ అని కొట్టు, మొత్తం దిగుతారు మన వాళ్ళు. ఎందుకు భయ్య మనకు అవన్నీ? వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను ఒక పోస్ట్ షేర్ చేస్తే 10 నిమిషాలు మంచి జరుగుతుంది అని చెప్పని పోస్ట్ చేస్తారు కదా, వాళ్ళని బ్లాక్ చేస్తాను. 11 సెకండ్లో 11 మంది పంపించండి. ఈ పంపిగానే 11 నిమిషాల్లో మీకు అద్భుతం జరిగింది. ఇలా అద్భుతాలు జరిగితే అందరూ అందులోనే ఉంటారు. నేను ఫారెన్ నర్స్ ని బ్లాక్ చేస్తా, బ్లాక్ లో పెడతానా, బికాస్ ఐఎమ్ ఇండియన్. ఎవరిని? నేను ఫారెన్ నర్స్ ని. స్పెల్లింగ్ చెప్పు. ఎవరు చెప్పు? ఆగండి, మీరు ఆగండి. అన్న ఈ రోజు చదివిన గుర్తుంటా అన్న, అప్పుడు ఫెలిన్స్ అడిగితే ఎట్లా అన్న? నేనేమన్నా అండి అల్లి? అదే అన్న, నువ్వే అన్నావు ఫారినర్స్ ని బ్లాక్ చేశారు. అది ఏదో వచ్చి చిన్న వచ్చాను మనకి, ఏదో అట్లా పాస్ అయితే చిట్టి కొట్టి. FR ఫార్ ఎనీ అర్నర్, ఫారినర్. వాళ్ళేం పాపం చేసిరు నీకు? బికాస్ మన ఇండియన్స్ అన్న. అవును, వాళ్ళకి మనం ఫారినర్సేగా. వాళ్ళు బ్లాక్ పెడతారు, మనం బ్లాక్ పెట్టాలన్న, వాళ్ళు మంచోళ్ళు కదా అన్న. చాలా తప్పు నాన్న, అలాంటిది ఏం లేదు. అందరూ మంచోళ్ళే, మనం మంచోళ్ళమా? మంచోళ్ళం అన్న. అయితే వాళ్ళు మంచోళ్ళు కదా మరి. వాళ్ళకెందుకు మంచోళ్ళ? అది మనకి ఎందుకే చక్క. ఏముండు, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, అంతేగా. ప్రేమిద్దాం. ఎవరైతే డ్రైవర్లు బనీలు కొంటారో అలాగే బైకులు కొంటారో వారు బ్లాక్ చేస్తా ఫేస్బుక్ లో. ఏ నువ్వు టీ షర్ట్ కొన్నప్పుడు ఇట్లా దిగవా? వాడు కొనుక్కుని వాడు పోస్ట్ చేసుకుంటాడు. ఎఫ్బీలో బిలో 18 వాళ్ళని బ్లాక్ చేస్తా భయ్య. ఏ వాళ్ళ చర్యలు ఎఫ్బీలో ఊహాంతితం భయ్య. వెరీ గుడ్, తొందర చేయను. మా కస్టమర్ నాకు మైక్ ఇవ్వండి. లైక్ కామెంట్ పెట్టకపోతే బ్లాక్. హాయ్, నీ పేరు? హరీష్. హరీష్ 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 హరీష్, ఏం చేస్తుంటావు? సెకండ్ ఇయర్ ఇంటర్. దా ఇక్కడ దా, కింద రా. ఇప్పుడు నుంచున్నావు కదా ఏదో చెప్పడానికి. లైక్ కామెంట్ కొట్టకపోతే బ్లాక్ చేసా భయ్య. లైక్ కామెంట్ కొట్టకపోతే బ్లాక్. ఎందుకు భయ్య వేయాలో? ఎందుకు లైక్ కొట్టట్లే అంటే ఫోటోస్ ఏమైనా పెట్టావా? పెట్టాను భయ్య. అది డైరెక్ట్ స్ట్రైట్ గా నుంచి పెట్టకూడదు ఫోటో. లైక్స్ రావాలంటే కొంచెం వెరైటీగా ఉండాలి ఫోటోలు. ఎట్లుండాలి? ఇలా పెట్టు. నీకు లైక్లు కమెంట్లు రాకపోతే నన్ను అడుగు. ఈ రోజే పెడతా భయ్య. ఈ రోజే పెట్టు. ఎట్లా దిగాలి? సూపర్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్.